ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. దాదాపు కన్ఫర్మ్ అయిన ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపు. జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న కూటమి. విజయం దిశగా ముందుకు సాగుతున్న విజయవాడ పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని. ఎన్టీఆర్ భవన్ లో ఆయనకు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని నోవా, నిమ్రా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన అధికారులు. గుడివాడ నియోజకవర్గంలో సైతం విజయ కేతనం ఎగురవేసే దిశగా పయనిస్తున్న టీడీపీ. ఎమ్మెల్యే కొడాలి నానిపై స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్న టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపు దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. ఏపీ వ్యాప్తంగా అన్ని చోట్ల కూటమిదే హవా. అసెంబ్లీలోనే కాదు లోక్సభలోనూ సత్తా చాటుతోంది. కృష్ణా, విజయనగరం, విశాఖలలో వైసీపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు పూర్తిస్థాయి మెజారిటీని కనబరుస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ టీడీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో నగరంలోని ఎన్టీఆర్ భవన్ లో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఇబ్రహీంపట్నంలోని నోవా, నిమ్రా ఇంజనీరింగ్ కళాశాలల్లో భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి పాసులు ఉన్న వారిని పోలీసులు అనుమతించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ రామకృష్ణ నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పరిశీలించడంతో పాటుగా ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ విజయ కేతనం ఎగురవేసే దిశగా పయనిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము ఎమ్మెల్యే కొడాలి నానిపై స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తూ ముందుకు వెళ్తున్నారు. దీంతో ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుండి వెనుదిరిగారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ గెలుపు దిశగా దూసుకెళ్తుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రతి రౌండ్ లో స్పష్టమైన ఆధిక్యత కనబరచడంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయారు. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి నోవా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లను పరిశీలించారు. ఎన్నికల ఫలితాలను పరిశీలించి టీడీపీ స్పష్టమైన విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందంటూ వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సంబరాలు చేసుకుంటోంది. టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ట్రెండ్ తో ఏపీలో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఫుల్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. కాగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. మంత్రులు ఓటమి దిశగా వెళ్తున్నారు. మంత్రి బొత్స, ధర్మాన ప్రసాదరావు, ఉషా శ్రీచరణ్, పీడిక రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, విడదల రజని, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున ఓటమి వైపు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. అలాగే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు మరొకసారి చక్రం తిప్పేలా కనిపిస్తున్నారు. బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించకపోతే బాబు కీలకంగా మారతారు. ఎందుకంటే 16 సీట్లతో ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ రెండవ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించేలా ఉంది. ఢిల్లీలో మోదీ అధికారంలో ఉంటే ఏపీకి ప్రాధాన్యత ఇవ్వక తప్పదు. ఆంధ్రప్రదేశ్లో జనసేన జోరు చూపిస్తోంది.
కూటమి క్లియర్ కట్ మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది. అయితే పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పోటీ చేసిన 21 చోట్ల జనసేన లీడ్ లో ఉన్నట్లుగా తాజా రిపోర్ట్స్ చెప్తున్నాయి. కాగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 19,000 పైచిలుకు మెజారిటీతో ముందుకు సాగుతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను. అమరావతి రాజ్యాంగంలో చేయాలి సార్. నర్సరావుపేట పార్లమెంట్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటింగ్ కేంద్రం నుండి వెనుదిరిగారు. దీంతో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. తాడేపల్లి, ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గాల్లో పోలీసులు చెక్ పోస్టులను నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నివాసానికి ఎవరిని రానియకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తొలుత బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 50,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. వైకాపా అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై ఆయన విజయం సాధించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దాదాపు కన్ఫర్మ్ అయిన ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపు, జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న కూటమి. విజయం దిశగా ముందుకు సాగుతున్న విజయవాడ పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని. ఎన్టీఆర్ భవన్ లో ఆయనకు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని నోవా, నిమ్రా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన అధికారులు. గుడివాడ నియోజకవర్గంలో సైతం విజయ కేతనం ఎగురవేసే దిశగా పయనిస్తున్న టీడీపీ. ఎమ్మెల్యే కొడాలి నానిపై స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్న టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.